తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రాత్రిలో జాము జాము రాత్రిలో పెళ్ళైనోడే దొరకడా నీకు? పెళ్ళైనోడు దొరకడా నీకు? పగలు పాటలు రాత్రి ఆటలు అంటారు. నేను గమనిస్తున్న దాని ప్రకారం చెప్తున్నా, మా వాళ్ళు ఫీల్ అయినా ఓకే. వీళ్ళు ఇట్లా ఆగం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనాలు మాట్లాడుతున్నారు. జానపదం పూర్తిగా అర్థాన్ని వీళ్ళు మార్చేశారంట. మార్చేసి 100% మార్చేసి, దాంట్లో తప్పేం లేదు. నన్ను వాళ్ళు తిట్టుకున్నా ఓకే. మా వాళ్ళు నీలమ్మని మొగడంట నిమ్మల సుక్కారాయుడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీలా. వాని పని ఏంది? కామెంట్ పెట్టడం. ఈ వీడియో చూసి ఈ వీడియో కింద కూడా నన్ను తిడతారు చాలామంది. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకర గోట్టొస్తావా వన్నేలాడి రాదమ్మా. బతుకు తెరువు కోసం యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పొట్ట మీద నిర్దాక్షిణ్యంగా కొట్టేసి వీళ్ళు పోలీసు వాళ్ళు పోయి పట్టుకోలేదు వాళ్ళని. వాళ్ళ భార్యనే వీడియో తీసి బయట పెట్టింది. అది కూడా తప్పే నన్ను అడిగితే. ఇద్దరి జీవితాలను నాశనం చేసింది. సరే, ఆమె కడుపులో ఆవేదన ఉంది, నా భర్తను ఇట్లా నాకు బాబు ఉన్నాడు, భర్త ఉన్నాడు, నా భర్త ఇట్లా అయిపోయింది అని ఆవేదన ఉండొచ్చు. ఇప్పుడు చెప్తుంది, మా ఆయన సఫర్ అవుతున్నాడు, మా బాబు సఫర్ అవుతున్నాడు, నేను సఫర్ అవుతున్నా, ఈ ట్రోలింగ్స్ ఆపండి అని అంటుంది. మరి అమ్మాయి జీవితం ఏం కావాలి? ఒక ఇద్దరి మధ్య జరిగిన సమస్యను ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి చుట్టి అందరినీ బ్యాడ్ చేయకండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వీళ్ళ ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో, చాలామంది కామెంట్లు చాలా నెగిటివ్గా చేస్తూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ గురించే కాదు, అసలు ఫోక్ ఇండస్ట్రీ గురించి, ఫోక్ డ్యాన్సర్స్ చాలా బ్యాడ్గా ఉంటారు, ఫోక్లో ఆ సాంగ్స్కి డ్యాన్స్ చేసే డ్యాన్సర్స్ జీవితాలు ఇదే విధంగా ఉంటాయి అని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. దీని గురించి మనం క్లియర్గా మాట్లాడాలి. ఎందుకంటే అలా నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు, మొత్తం ఇండస్ట్రీనే తప్పుపట్టి చూసేవాళ్ళ మెదళ్ళు వాష్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాం. నాతో పాటు ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఫోక్ సంబంధించి సుప్రసిద్ధ పాటలు పాడి యూట్యూబ్స్లో, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించినటువంటి ఫోక్ సాంగ్స్ లిరిసిస్ట్, ఆర్టిస్ట్ కూడా మానుకోట ప్రసాద్ ప్రస్తుతం ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మానుకోట ప్రసాద్ గారు, ఈ మొత్తం ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వస్తున్నటువంటి కామెంట్స్ మీరు కూడా చూసుంటారు, చాలా ఏమనిపిస్తుంది? అంటే శివసాయి, మాధురి రాథోడ్ ఇష్యూ తర్వాత మీరు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య జరిగినది ఏదైతే ఉందో పూర్తిగా వాళ్ళ పర్సనల్, వాస్తవానికి కంప్లీట్ వాళ్ళ పర్సనల్. కానీ వాళ్ళు చేసింది తప్పు. ఎందుకంటే ఆ అబ్బాయికి పెళ్ళి అయింది, ఓ బాబు ఉన్నాడు, ఈ అమ్మాయికి పెళ్ళి కాలేదు. వాళ్ళిద్దరి పట్ల జరిగింది వాళ్ళ పర్సనల్ అయినప్పటికీ అది సమాజపరంగా తప్పు. అది కానీ వాళ్ళిద్దరినీ అంటే అనండి, మీరు తప్పు చేసిళ్ళు అని తిట్టండి. ఎందుకంటే వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికిళ్ళు కాబట్టి, ఆ వీడియోలు వైరల్ అయినాయి, బయటకు వచ్చినాయి కాబట్టి. ఇండస్ట్రీ మొత్తం ఇట్లనే ఉంటుందంటే ఎట్లా? తప్పు కదా అది. ఇప్పుడు నేను ఒక కామెంట్ చూశానన్న. ఆ కామెంట్ ఏంటంటే, పగలు పాటలు రాత్రి ఆటలు అంట. ఇప్పుడు ప్రాస కోసం రాసినా కానీ ఎంత నెగిటివ్గా ఆలోచించాడు చూడండి అక్కడ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉందన్న, ఎగ్జాంపుల్కి సినిమా ఇండస్ట్రీ కానీ ఇంకేదైనా ఇండస్ట్రీ కానీ ఏ రంగమైనా కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, కామన్. అది చాలా జరుగుతాయి. అయినంత మాత్రాన ఆ రంగంలో ఉన్న వాళ్ళు అందరు తప్పు చేసినట్టేనా? కాదు. అట్లా ఎట్లా అవుతుంది? ఇప్పుడు నువ్వు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్లో ఇద్దరు ఈ సేమ్ ఇదే సిచ్యువేషన్లో దొరికిల్లు అనుకుందాం, అప్పుడు నువ్వు పెద్ద పెద్ద హీరోలను, పెద్ద పెద్ద హీరోయిన్లను కూడా తప్పుపట్టి మాట్లాడవు కదా. మరి ఇక్కడ ఎందుకు అందరిని తప్పుపట్టి మాట్లాడుతున్నావు అంటే, ఫోక్ ఇండస్ట్రీలో పాటలు పాడేటోళ్ళు, డ్యాన్స్ చేసేటోళ్ళు, రాసేటోళ్ళు, హీరోయిన్లు, అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు నీకు చీప్గా కనిపిస్తున్నారు, అంతేగా? అట్లాగుంది. నీకు చీప్గా కనిపిస్తున్నారు, వాళ్ళు అడగలేకపోతున్నారు అనే కదా. వాళ్ళ పాటలు వచ్చినప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు, డీజేలో పెట్టుకొని ఊరేగింపుల కాడ ఎగురుతావు.
భారత్లో ఎగురుతావు, వినాయకుని దగ్గర ఎగురుతావు, ప్రతి ఒక్కరు దసరా పండుగకు, బతుకమ్మ పండుగకు, బోనాల పండుగకు ఈ పాటలు కావాలి, ఈ పాటలు పెట్టుకొని ఎగురుతావు నువ్వు. ఉమ్. కానీ వాళ్ళంటే గౌరవం లేదు. చేసింది ఇద్దరు తప్పు అయితే నువ్వు అందరినీ రుద్ది ఇండస్ట్రీని చంపేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లే. ఉమ్. దీని మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, దీన్ని నమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు. ఇవాళ మేము చాలా పాటలు రాసిన, నేను ఫోక్లో చాలా పాటలు రాసిన, చాలా పాటలకు యాక్టింగ్ చేసిన, చాలా పాటలు పాడిన నేను. ఉమ్. జానపదం ఆ పాటనే నమ్ముకొని బతుకుతున్నా నేను చాలా పాటలకు యాక్టింగ్ చేసిన. నేను చేసిన పాటల యాక్టింగ్ అంతా కూడా భార్యాభర్తల పాటలే చేసిన నేను. ఉమ్. నాకు ఓ భార్య ఉంటుంది, నాకు ఇల్లీగల్ అఫైర్ ఉంటుంది పాటలో. ఉమ్. క్లైమాక్స్కి వచ్చేసరికి అది తప్పు, భార్యతోనే ఉండాలనేది ఒకటి మేము మెసేజ్ ఇస్తూ క్లియర్గా చూపించినాం. ఓకే. పొద్దున 6 గంటలకు షూటింగ్కి పోతే 9 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 5 గంటలకు ప్యాకప్ చెప్పుకొని వచ్చేటోళ్ళం. సాంగ్ మొత్తం కంప్లీట్ అయిపోద్దా? సాంగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది 1 డేలో. హార్డ్ వర్క్ చేస్తారు. ఓకే. హార్డ్ వర్క్ చేసి కెమెరామెన్ హార్డ్ వర్క్ చేస్తాడు, అక్కడ ఆర్టిస్టులు హార్డ్ వర్క్ చేస్తారు. ఒక ఊరికి పోయి ఒక ఇల్లు, అయ్యా అమ్మ కొంచెం ఇల్లు ఇవ్వండి, అమ్మ దండం పెడతాం, షూటింగ్ చేసుకుంటాం అమ్మ అని చెప్పి బతిలాడి వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేసుకొని వాళ్ళని కూడా షూటింగ్లో ఇన్వాల్వ్ చేసి నాకు తల్లి క్యారెక్టర్ చేయి, మాకు అత్త క్యారెక్టర్ చేయి అమ్మ, బీడీలు చేస్తాను కదా ఆడ కూర్చో, నీ పక్కన వచ్చి కూర్చొని నీకు ముచ్చట చెప్తుంది హీరోయిన్. న్యాచురల్ ఆర్టిస్టులు నీకు ముచ్చట చెప్తుంది, నా మొగడు ఇట్లనే అట్లనే అవ్వ, వాడంట కొడతాండే, తిడతాండే, తాగుతాండే అని ముచ్చట చెప్తుంది, నువ్వు అని అయిపోతుంది అని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇంటికాన్నే తిని, ఆ ఊర్లోనే ఎవరి దగ్గర హోటల్లో ఫుడ్ చెప్పుకొని మధ్యాహ్నానికి తినేసి మళ్ళీ తిన్న వెంటనే స్టార్ట్ చేసుకుని 5-6 గంటలకు ప్యాకప్ చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయేటోళ్ళు, బస్సులకు ట్రైన్లకు, ఎవరు కార్లలో వస్తే కార్లలో వెళ్ళిపోయేటోళ్ళు. ఓకే. సాయంత్రానికి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడమే. మరి వీడు పెట్టిన కామెంట్ ప్రకారం రాత్రి ఎక్కడ ఆటలు ఆడిల్లు, ఎక్కడ ఆడిల్లు అంటే నేనేమో అంటే మీరు చెప్పిందేమో ఇప్పుడు మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఉన్నారు కాబట్టి స్టార్టింగ్లో ఇది సిచ్యువేషన్, కానీ ఇప్పుడు మీలాగా ఆర్టిస్టులు అందరూ కూడా, డాన్సర్స్ అందరూ కూడా అంతే హార్డ్ వర్క్ చేసి సింగిల్ డేలో కంప్లీట్ చేసే పరిస్థితి ఉందో ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ ఏం మిస్టేక్ జరిగిపోయిందని అంటే అన్న, గత 3 సంవత్సరాల కాలంగా నేను గమనిస్తున్న దాని ప్రకారం చెప్తున్నా, మా వాళ్ళు ఫీల్ అయినా ఓకే, నా మీద మా వాళ్ళు తిట్టుకున్నా ఓకే, మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా. నేనేమంటున్నా అంటే, ఎవరో ఒక అతను బయట నుంచి వస్తాడు, యూట్యూబ్లో ₹1 కోటి వస్తాయట, 2 కోట్లు వస్తాయట పాట పెడితే, పాట చేస్తే ఇన్ని పైసలు వస్తాయా, 50 లక్షలు వచ్చినాయట, 20 లక్షలు వచ్చినాయట, 30 లక్షలు వచ్చినాయట అని చెప్పి ఆయన డబ్బులు తీసుకొచ్చి ఓ పాటను, మళ్ళీ అది కూడా సేకరణ పాటే, జానపదమే, కొత్తగా క్రియేట్ చేసి రాసిన పాట ఏం కాదు, జానపదం, అచ్చమైన పల్లె జానపదం. ఆ జానపదం పాటను ఎంచుకొని దాన్ని రికార్డింగ్ చేసి షూట్కి 4 రోజులు, 4 డేస్ నుంచి 5 డేస్, ఇంకెక్కువనే కావచ్చు నాకు తెలిసి, వారం 10 రోజులు కూడా అవుతాయి, వారం 10 రోజులు కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఓకే. 40 మంది ఆర్టిస్టులను పెట్టేసి వాళ్ళకు రూమ్లు ఇచ్చి, బయట ఎక్కడన్నా రూమ్లు ఇచ్చి ప్రాక్టీస్ అని ఒకరోజు, దాని ముందు తర్వాత షూటు సగం షూట్ అయిందని చెప్పి మళ్ళీ తెల్లారి షూట్ పెట్టుకొని నైట్ షెల్టర్ ఇచ్చి, ఇట్లా చేయడం వల్ల ఆయన తీసుకొచ్చి 15 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఆయన జడగొడుతున్నాడా, ఆయనను వీళ్ళు జడగొడుతున్నారా? ఈ చేయించేవాళ్ళు, పాట చేయించే ప్రొడ్యూసర్ని, ఇక్కడ పాట చేసేవాళ్ళు జడగొడుతున్నారా, లేకపోతే ప్రొడ్యూసరే వీళ్ళని జడగొడుతున్నాడా? 11 లక్షలు 15 లక్షలు 20 లక్షలు 13 లక్షలు అసలు ఏందన్నా? ఈ బడ్జెట్ ఎవరు డిసైడ్ చేస్తారన్న, ఇది ఇంత ఇన్ని లక్షలు అవుద్దని? కొరియోగ్రాఫర్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అంటే, కొరియోగ్రాఫర్స్ వచ్చి డ్యాన్సర్లను నేనే మాట్లాడతా, కెమెరామ్యాన్ని నేనే మాట్లాడతా, లొకేషన్ నేనే మాట్లాడతా, అన్ని నేనే మాట్లాడతా, ఇక్కడ మొత్తం నేను చూసుకుంటా, పూలు కావాలి, సెట్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, మొత్తం నేను చూసుకుంటా, A to Z నాకు ఇంత 15 లక్షలు 13 లక్షలు 12 లక్షలు, హీరోయిన్ పేమెంట్ 50,000 60,000, 3 రోజులకు 60,000. సినిమానా ఇది? సినిమా తీస్తున్నా అన్న, వీళ్ళు పెట్టే బడ్జెట్లకి ఒక 10 పాటలకు పెట్టే బడ్జెట్ పెడితే ఒక చిన్న సినిమా తీయొచ్చు. రియల్లీ కరెక్ట్, ఒక చిన్న సినిమా తీయొచ్చు అన్న. మేము అంటే సరే ట్రెండ్ మారింది కాదని నేను అన్న, కానీ వాళ్ళు ఈ రకమైన ఆలోచన చేయొచ్చు కదా, అంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి, కొంచెం మంచి ఒక సెట్లో చేయాలి, కలర్ఫుల్గా చేయాలి. నీకు జానపదం పాటకి సినిమా రంగులు అద్ది, నడుము చూపించుకుంటూ, బొడ్డు చూపించుకుంటూ, సినిమా రంగులు అద్ది
ఎందుకు అసలు అట్లా ఎందుకు తయారు చేస్తున్నారు, ఎందుకు అట్లా జానపదాన్ని ఆగం చేస్తున్నారు? వీళ్ళు ఇట్లా ఆగం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనాలు మాట్లాడుతున్నారు. అంటే జానపదం పూర్తిగా అర్థాన్ని వీళ్ళు మార్చేశారంట. మార్చేసిళ్ళు, 100% మార్చేసిళ్ళు. దాంట్లో తప్పేం లేదు, నన్ను వాళ్ళు తిట్టుకున్నా ఓకే మా వాళ్ళు. అంటే జానపదం అంటే పల్లెదనం, ఆ పచ్చదనం కనిపించాలి. అవును, ఇప్పుడు లేదా? 100% లేదు. ఇప్పుడు మహబూబ్ నగర్ జానపదం ఒకటి ఉంటుందన్న. నేను ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేను యాక్టింగ్ చేసిన పాట. నీలమ్మని మొగడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెనె నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెనె నీల, బంగుల గట్టెనె నీల, బంగుల లోపల నీల, నిన్నే ఉంచెనె నీల, బంగుల లోపల నీల. ఈ పాట ఉంది. జానపదం ఇది. నేను రాయలేదు, పాట పాడిన అతను కూడా రాయలేదు. సేకరణ వాళ్ళ అమ్మిస్తే తీసుకొచ్చి అమూల్య స్టూడియోలో గజ్వేల్ వేనన్నకి ఇస్తే ఆయన పాడిచ్చిండు పాట, అతనితో పాడిచ్చిండు. షూటింగ్కి మధ్యాహ్నం 1 గంటకు పోయినాం. 1 గంటకు షూటింగ్ స్టార్ట్ చేస్తే 5 గంటలకు షూటింగ్ కంప్లీట్ చేసినాం. 4 గంటలే ఒకటే లొకేషన్, పొలము, ఆ పొలం పక్కనే గడ్డివాము ఉంటే ఆ గడ్డివాము దగ్గర ఒక సీను, ఒక చరణం, అటుపక్క పొలం ఉంటే పొలం, కరిగట్టేసి నాటేస్తున్నారు, ఆ నాట్లు వేసే దగ్గర ఆ పొలంలో తిరుక్కుంటూ ఓ చరణం, గడ్డి మూపు ఎత్తుకొచ్చుకుంటూ ఓ చరణం, అయిపోయింది. షూటింగ్ అయిపోయింది. పాట పెద్ద హిట్. జనాల్లో కూడా ఇప్పటికీ ఆ పాట అంటే చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు ఆ పాటను విని. అంటే బతికింది అది జానపదం. దాన్ని చెడగొట్టలే మేము ఎక్కడ. ఆ పాటకు తగ్గట్టుగా సింపుల్గా అట్లా సింపుల్గా వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఐటెం సాంగ్ చేసేసి వీళ్ళు జానపదాన్ని ఒక ఐటెం సాంగ్ చేసేసి కంప్లీట్గా ఐటెం సాంగ్. సరే, నీ క్రియేటివిటీకి సలాం, చాలా ఉంది మీలో క్రియేటివిటీ, చాలా గొప్ప క్రియేటివిటీ. సినిమాలో పోయి ట్రై చేయండి భయ్. సినిమాలో పోయి ట్రై చేస్తే మీకు అవకాశాలు వస్తే, సినిమాలో ఈ క్రియేటివిటీ సినిమాలో చూపిస్తే మీరు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ అవుతారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అవుతారు. సినిమా గ్లామర్ మొత్తం ఇక్కడికి తీసుకొచ్చేసారు. వీడికి తీసుకొచ్చి జానపదాన్ని చంపేస్తూ దాని అర్థాన్ని మార్చేస్తూ. అంటే ఇప్పుడు ఇట్లా ఈ భారీ సెట్టింగ్లు, భారీ డ్యాన్సులు ఇవి కూడా జనాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారుగా. అంటే జనాలన్నా బీట్ని ఎంజాయ్ చేస్తారు, నువ్వు వేసిన సెట్ని ఎంజాయ్ చేయరు. నీకు ఆడ బీట్ వచ్చిందా, ఆ బీట్కి వినాయక చవితి దగ్గర డీజే పెడతాడు, వాడు ఎగురుతాడు. బతుకమ్మ దగ్గర డీజే పెడతారు, ఎగురుతాడు. బోనాల దగ్గర డీజే పెడతారు, ఎగురుతారు. సంథింగ్ ఇంకేదన్నా ఈవెంట్ కానీ ఇంకేదన్నా వ్యవస్థ కానీ ఆ డీజే పెట్టుకొని మాత్రం ఆ బీట్కి ఎంజాయ్ చేస్తారు. అతను జనం ఆ బీట్ని మాత్రమే ఎంజాయ్ చేస్తారు. దాంట్లో ఉన్న లిరిక్ని అర్థం చేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది హీరో ఎట్లున్నాడు, హీరోయిన్ ఏం చూపించింది, హీరోయిన్ ఎక్కడ ఎగురుతున్నది, నడుము చూపించిందా, ఇంకేదైనా ప్లేస్ చూపించిందా అని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే, అట్లా కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న ఘటనలు కొంచెం వాళ్ళకి ఎంజాయ్ అనిపిస్తుంటుంది అది. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోయింది కంప్లీట్గా. ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నారు వాళ్ళు. ఈశ్వర్ సాయి, ఈ మాధురి రాథోడ్ అంటూ ట్రెండ్లో ఉన్నటువంటి హీరో హీరోయిన్లు. బాసింగ పాట కూడా, బాసింగల్ పాట కావచ్చు, ఆ అమ్మాయి రాత్రిలో పాట కావచ్చు, ప్రమిళ అనే పాట కావచ్చు, నిమ్మ తోట వనములు అనే సాంగ్ ఉంటుంది మంచి. ఇవన్నీ మళ్ళీ జానపదాలే చూడు. అవును, అన్ని ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్, ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పల్లె పాటలు, ఇవి సేకరణ జానపదాలు. పాటలో బీట్ ఉంది, ఆ పాట అర్థం వాళ్ళకి నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అది చూపించడం వల్ల ఇది చూపించడం వల్ల ఇక్కడ ఇద్దరి తప్పు ఉందన్న. ఇక్కడ ఈ పాటని చెడగొట్టడం వీళ్ళ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అయితే పాటల్ని చెడగొట్టడం వీళ్ళ తప్పు. రెండోది, ఇక్కడ వీళ్ళు చేసింది కూడా తప్పు. వీళ్ళు చేసింది 100% తప్పు. ఎందుకంటే అతనికి ఒక కొడుకున్నాడు, భార్య ఉంది, కొడుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా లైఫ్ ఉంది. ఆ అమ్మాయి ఆలోచించాలి నాకు లైఫ్ ఉందని, అతను కూడా ఆలోచించాలి నాకు భార్య పిల్లలు ఉన్నారని. కాకపోతే ఏంటంటే అది వాళ్ళ పర్సనల్. ఓకే, కేవలం ఆ ఇద్దరు లేదంటే ఆ ఫ్యామిలీ మొత్తం వాళ్ళని తిట్టుర్రి, వాళ్ళ పర్సనల్గా చూడాలి. పర్సనల్ మ్యాటర్ మాత్రమే అది. మొత్తం ఇండస్ట్రీ ఇట్లాగే ఉంటారు. ఇప్పుడు డాన్సర్స్ అట్లనే ఉంటారు అనుకుంటే అన్న. డాన్స్ను నమ్ముకొని బతికే అమ్మాయిలు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవాళ డ్యాన్స్ చేస్తే ఓ 2000 వస్తాయి, ఓ 2500 వస్తాయి అని ఆ డబ్బుల కోసం బతికే అమ్మాయిలు జెన్యున్గా చాలామంది ఉంటారు. అందరూ తప్పు చేయరు.
ఇలా పాట పాడితే నాకు 10,000 ఇస్తారు, 15,000 ఇస్తారని జెన్యున్గా పాటలు పాడడానికి వచ్చే ఫోక్ ఇండస్ట్రీలో అమ్మాయిలు అందరూ పేదవాళ్ళే ఉంటారు. అందరూ ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్కరికి కూడా ఇక్కడ సంగీతం నేర్చుకొని సినిమాలలో పాటలు పాడాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఎవరు కాదు. నువ్వు ఇప్పుడు ఇంకా ముసలోళ్ళు వచ్చి పాడుతున్నారు చాలామంది. కనకవ్వ లాంటి వాళ్ళు, మల్లమ్మ లాంటి వాళ్ళు, భిక్షమమ్మ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది వాళ్ళు వచ్చి పాడుతున్నారు. మన ఉషక్క ఇట్లా స్టార్టింగ్లో మంగ్లీ కూడా ఈ ఫోక్ సాంగ్స్ పాడే ఇండస్ట్రీకి వెళ్ళినట్టున్నారు కదా. అవును, ఫోక్ సాంగ్స్ అయితే వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు వచ్చే వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. కానీ ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్కి ఇట్లా ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఇట్లనే అంటే దాంట్లో అన్ని క్రాఫ్ట్లు వస్తారు కదా. అవును, ఒక ఇండస్ట్రీ అన్నప్పుడు అన్ని క్రాఫ్ట్ వస్తాయి. పాడే వాళ్ళు వస్తారు, రాసే వాళ్ళు వస్తారు, యాక్టింగ్ చేసే వాళ్ళు వస్తారు, డ్యాన్స్ చేసే వాళ్ళు వస్తారు, కెమెరా చేసే వాళ్ళు వస్తారు, అసిస్టెంట్లు వస్తారు, మేకప్ మ్యాన్ వస్తారు, అందరు వస్తారు. అందరు ఇట్లనే అంటే పొట్ట కూటి కోసం బతికేటోళ్ళు వీళ్ళంతా. వీడు సింపుల్గా ఒక కామెంట్ పెట్టేస్తాడు, మరి వాళ్ళ పొట్ట మీద నువ్వు కొట్టినట్టే కదా. రే నేను అంటే ఈ మాట ఎందుకు అంటున్నావు, వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు అంటే ఇవాళ నువ్వు కామెంట్ పెట్టినావు, ఒక టీవీ ముందడికి వచ్చి కామెంట్ చేసినావు, ఓ మైక్ ముందు మాట్లాడినావు అనుకున్నావు. జెన్యున్గా నా భార్య పోతుంది, పాట పాడుతుంది, వస్తుంది అని భర్త అనుకుంటాడు. ఇప్పటివరకు అదే నమ్మకం ఉండొచ్చు, నా భార్య జెన్యున్ అనే నమ్మకం ఉంది. ఇప్పుడు వాడికి అనుమానం కలిగినట్టేగా. నీ వల్ల అనుమానం వచ్చింది అనుకో, వీళ్ళ సంసారం కూడా ఆగమైపోతుంది కదా. జెన్యున్గా ఒక భార్య, నా భర్త పోతున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, స్టూడియో పోతున్నాడు, పాట పాడిస్తున్నాడు, రాస్తున్నాడు, పాట పాడుతున్నాడు, వస్తున్నాడు అని భార్య అనుకున్నది అనుకో, నువ్వు భార్యకు అనుమానం కలిగించినట్టే కదా. అంతే, ఏం పని ఉంటుందన్న. వాళ్ళు కూడా చేతిలో ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ చూస్తారు, ఫేస్బుక్ చూస్తారు, ట్విట్టర్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, షార్ట్స్ చూస్తారు, అన్నిట్లో నీదే ట్రోల్ అవుతున్నప్పుడు వాళ్ళకి అనుమానం రాదా, నా భర్త కూడా ఇంతేనా అనుకోరా. అంతే, అంటే పాట పాడటానికి వెళ్ళింది, ఆ స్టూడియోలో పాట పాడుతుంది, ఇంకేమైనా చేస్తుంది, ఆ అనుమానం ఉంటుంది వాడు డెఫినెట్గా. 100% మనుషులమన్నా మనం, 100% ఉంటుంది అది. అవును, వెనకాల డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళు డాన్సర్గా పోతున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా అన్న. బేసికల్గా నేనేమంటున్నా అంటే కళాకారులు అనేవాళ్ళు కొంచెం చిల్లుగా ఉంటారన్న, ఎంజాయ్ చేస్తారు, లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంటే చిల్లు అంటే తాగి ఎంజాయ్ చేయడం కాదు నేను చెప్పేది. ఏంటంటే వాడికి ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కళా కుటుంబంలో కలిసిన తర్వాత వాళ్ళందరితో హ్యాపీగా ఉంటాడు వాడు. ఆ రోజు షూటింగ్లో చాలా హ్యాపీగా గడుపుతాడు. మొత్తం షూటింగ్ అన్నాక, సెట్స్ అన్నాక వానుకున్న కష్టాలన్నీ మర్చిపోతారు. వాళ్ళ అయ్యకు ప్రాబ్లం ఉంటుంది, హాస్పిటల్లో ఉండుంటాడు. ఇప్పుడు మొన్న ఒక షూటింగ్ చేసినాం మేము, ఓ పాట చేసినాం, భార్యాభర్తల పాట చేసినాం, రేలార గంగది. నేను గంగ మెయిన్ రోల్ చేసినాం, రాజేష్ను ఇంకో అమ్మాయి చేసినాం. ఆడ కోరియోగ్రఫీ చేసిన పిల్లగాని వల్ల మదరు హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్ నుంచి వచ్చిండు వాడు కోరియోగ్రఫీ చేయడానికి. వాళ్ళ అమ్మని హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ జరుగుతుంటే కోరియోగ్రఫీ చేయడానికి వచ్చిండు వాడు. ట్రీట్మెంట్ డబ్బుల కోసం, ఇక్కడ కోరియోగ్రఫీ చేస్తే వచ్చే డబ్బుల కోసం. అంటే అలాంటి జీవితాలు ఉంటాయని చెప్తున్నా నేను. అవును, ప్రతి ఒక్క కళాకారుని వెనక పుట్టెడు కష్టాలు ఉంటాయి. అవన్నీ మీకు ఎట్లా తెలుస్తుంది అసలు? వాడు ఆ షూటింగ్లో మాత్రమే ఎంజాయ్ చేస్తాడన్న, షూటింగ్లో మాత్రమే. షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మకి ఎట్లుంది, హాస్పిటల్ పరిస్థితి, ఎంత డబ్బు కట్టాలి, నా అప్పులేంది, నా వ్యవస్థ ఏంది, ఇవన్నీ ఆలోచించుకుంటూ మన జీవితం అక్కడే ఆగిపోతుంది. అట్లా నేను చెప్పేది. ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్ని కొన్నింటిని తీసుకుని ఇప్పుడు వాళ్ళందరినీ కూడా, ఇప్పుడు వాళ్ళు ఆ సెట్స్కి పరిమితం అయిపోయిన తర్వాత, సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సమాజంలో అందరితో పాటు కలిసి బతకాల్సిందే కదా. అంతే కదా. ఆ టైంలో అరే ఫోక్ ఇండస్ట్రీయా ఇట్లా నెగిటివ్గా చూసుకోవడమే కనిపిస్తుంది. అరే ఇప్పుడు విషయం ఏంటంటే అన్న, మొన్న ఇష్యూ జరిగింది. మొన్నటి సంది నేను చేసిన పాటలు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు బయట, నన్ను అట్లా గుర్తుపట్టే వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఎక్కడికి పోయినా ఏం సంగతి అన్న, మీ వాళ్ళు ఎవరో దొరికిలేడగా, మీ వాళ్ళు ఎవరో దొరికిలేడగా, ఏంది వాళ్ళ పరిస్థితి అమ్మని, అది మొత్తం అటెనేనడగానే. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్న. మీ వాళ్ళు ఎవరో దొరికిలేడు కదా, అది మొత్తం అటనే. మీ వాళ్ళు అన్నం అంటేనే మా వాళ్ళు అయిపోయాయి, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాయి. అవును, ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. కరెక్ట్. అది 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 ఎందుకు వచ్చింది, ఆ థాట్ ఎందుకు వచ్చింది నీకంటే, నువ్వు ఫోక్ ఇండస్ట్రీని మొత్తం కలిపి ఫోక్ ఇండస్ట్రీకి ఒక తప్పును అంటగడుతున్నావు కాబట్టి
సోషల్ మీడియా చూసే జనాల్లో ఈ థాట్ వచ్చింది, ఆలోచన వచ్చింది, వీళ్ళందరూ ఇంతే, మాన్కుడ ప్రసాద్ కూడా అందులో ఒకడే, ఈయన అడిగితే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అట్లా ఊహించేసుకుంటారు. ఎవరిని కాడు ఊహించేసుకొని ఇష్టం ఉన్నాడు కామెంట్లు పెట్టడం. కామెంట్ పెట్టేటోని చూడను నువ్వు కామన్గా, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వన్ అకౌంట్ ఖచ్చితంగా లాకేసి ఉంటుంది. వానికి 10 మంది ఫాలోవర్స్ కూడా ఉంటారు. వాని పని ఏంది? కామెంట్ పెట్టడమే. ఈ వీడియో చూసి ఈ వీడియో కింద కూడా నన్ను తిడతారు చాలామంది. చూడు నువ్వు, తిడతారు, 100% తిడతారు, తిట్టుకొని. కానీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఒక వ్యక్తి వల్ల జరిగిన తప్పు ఏదైతే ఉందో అది ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది, చుట్టూ వ్యవస్థకు వర్తించదు. ఈ వ్యవస్థలో వేల మంది వ్యవస్థను నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళందరి పొట్ట మీద, వాళ్ళందరి జీవితాల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద మీలాంటి వాళ్ళు కామెంట్లు పెట్టి దెబ్బ కొట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక అందమైన భవిష్యత్తును ఊహించుకొని వస్తారు ఇక్కడికి. ఆ భవిష్యత్తు కోసం రాత్రి పగలు తిండి లేక కష్టపడుతుంటారు. మీలాంటి వాళ్ళు కామెంట్లు చూసి సఫర్ అయ్యి చచ్చిపోయేటోళ్ళు మస్తు మంది ఉంటారు అన్న. అవును, పట్టించుకోని వాళ్ళు వదిలేస్తారు. కానీ ఆ కామెంట్లను చూసి సఫర్ అయ్యి మనసు మీదకి తీసుకుంటే మొత్తం ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. వానికి ఏం టాలెంట్ ఉందో అది కూడా మర్చిపోతాడు. కరెక్ట్, అంతేనా కదా? ఇది తప్పన్న. ఈ వ్యవస్థ మారాలి. ఇది మారనంత కాలం జనం ఇట్లనే ఉంటారు అంతే. ఇంకొకటి, మీరు ఇంతకుముందు అన్నారు అప్పట్లో అయితే మేము సింగిల్ డేలో కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతామని. కానీ ఇప్పుడు అంతా సినిమా గ్లామర్ దీంట్లోకి తీసుకొచ్చి రోజుల తరబడి షూటింగ్లు చేస్తున్నారన్నారు. మరి ఇట్లా రోజుల తరబడి షూటింగ్ చేసేటప్పుడు నైట్ కూడా షెల్టర్ తీసుకోవాలి. అవును, ఇట్లా నైట్ షెల్టర్ తీసుకున్నప్పుడు అందరూ ఒక దగ్గర కలిసి ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్కి ఏమైనా ఆస్కారం ఏర్పడుతుంది అంటారా? అంటే నేనేమంటున్నా అంటే అన్న, కామన్గా అయితే నైట్ షెల్టర్ తీసుకున్నా కూడా లేడీస్కి ఒక లాడ్జ్ ఇస్తారు, జెంట్స్కి ఒక లాడ్జ్ ఇస్తారు. కామన్గా వేరు రూమ్స్ ఉంటాయి, లేదా వేరు లాడ్జీలు ఉంటాయి. అట్లనే జరిగిద్ది. ఒక దగ్గరనైతే 100% ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళకి వేరే రూమ్స్ ఉంటాయి, వీళ్ళకి వేరే రూమ్స్ ఉంటాయి. వీళ్ళిద్దరికీ ఎవరైతే దాంట్లో ఉన్న వాళ్ళు లవర్స్ ఉండొచ్చు. ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది కావచ్చు, పెళ్లి కాని పిల్లలు ఉండొచ్చు, పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది కావచ్చు. ప్రైవసీ కోసం పలానా దగ్గర షూటింగ్ అయిపోయిన తర్వాత పలానా దగ్గర కలుసుకుందాం, మనం మాట్లాడుకుందాం అని అనుకుని ఉండొచ్చు. వీళ్ళిద్దరికి సంబంధం ఉంది కావచ్చు, ముందే పరిచయం ఉంది కదా, చాలా పాటలు చేసిల్లు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఏర్పడిందో ఏమో. ఇక్కడ కూడా వీళ్ళకి వేరు రూములు ఇచ్చి ఉండొచ్చు కదా. అవును, ఎగ్జాంపుల్కి వీళ్ళకి కూడా వేరు రూములు ఇచ్చి ఉండొచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడి ఉన్నది కాబట్టి వీళ్ళు కలిసి ఉన్నారు కావచ్చు కంప్లీట్గా. ఇదే కానీ ఆ షూటింగ్కి తీసుకుపోయిన వాళ్ళు కావచ్చు, ఆ షూటింగ్లో బాధ్యత తీసుకున్నోడు కావచ్చు, ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, మీరిద్దరు ఒక రూమ్లో ఉండండి అమ్మా, పోయిరమ్మా అని అన్నాడు వాడు. 100% అన్నారు. ఎందుకంటారు అట్లా? ఎవడు ప్రోత్సహిస్తాడన్న? ఎవడు ప్రోత్సహించాడు. ఎందుకు ప్రోత్సహిస్తారు చెప్పు? అట్లా చెడగొడతారా? అనగానే పోయే ఆడవాళ్ళు ఉంటారుగా, పోయే అనగానే పోయే మొగోడు ఉంటాడా? మన ఇళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్కి నేను పాట చేస్తా, నేనే ప్రొడ్యూసరు, నేను పాట చేస్తా, అమ్మా నువ్వు ఆ కొరియోగ్రాఫర్తో పో, ఆ రూమ్లో పో అంటానా నేను? ఎట్లా అంటాం? చెప్పుతో కొడుతుంది అది. అరే ఆడపిల్లలకు వేరే రూమ్ చూడరా అంట నేను. ఇద్దరు ఆడపిల్లల్ని ఒక రూమ్లో పెట్టు, లేదా ముగ్గురు ఆడపిల్లల్ని ఒక రూమ్లో పెట్టు, మనందరం వేరే లాడ్జికి పోదాం అంట. అక్కడ బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా అట్నే ప్రవర్తిస్తారు. కానీ నేననేది ఏంటంటే, ఎవరు ఏ మిస్టేక్ చేసినా పూర్తిగా వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది, వాళ్ళ పర్సనలే అది. వాళ్ళ పర్సనల్గా చూడలేదుగా జనాలు. అదే కదా, కొంతమంది, అందరు కాదు, కొంతమందే. అంటే వాళ్ళకి వచ్చే ఆనందం ఏందో నాకైతే అర్థం కాలేదు. అంతే నేను ఇంకొక విషయం స్టార్టింగ్లో కూడా చెప్పిన, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు రాత్రిపూట రూమ్లు ఇచ్చుడు, ప్రాక్టీసులు చేయించడం, అంటే ఈ వ్యవస్థ కూడా మారాలన్న. ఫోక్ని ఫోక్ లాగా చేయండి, ఫోక్ లాగానే చేయండి. ఇప్పుడు కొన్ని బాగా చేద్దాం అనుకున్నప్పుడు ఒక్క రోజులో అయిపోని సాంగ్స్ కూడా ఉంటాయి కదా, చేయలేని సాంగ్స్ ఉంటాయి, ఒక్క రోజులో ఉంటాయి, కాదని నేను అనట్లే, ఉంటాయి. అలాంటప్పుడు మీరు లొకేషన్ కొంచెం దూరంగా కూడా వెళ్తారుగా, జాగ్రత్త తీసుకోవాలి కదా. ఎవడైతే బాధ్యత తీసుకున్నాడో వాడు జాగ్రత్త తీసుకోవాలి కదా.
ఎస్. వాడు ఇప్పుడు పూర్తిగా వాడిదే బాధ్యత, వాడే బాధ్యత తీసుకోవాలి, వాడే జాగ్రత్తగా ఉంచాలి వాళ్ళని. సరే ఇవ్వాలంటే వీళ్ళిద్దరి ఒక మనుషుల మధ్య జరిగిన వ్యవస్థ అనుకున్నాం. సో వీళ్ళు ఉన్నది కూడా వేములవాడ దగ్గర అన్నారు కదా. యా. అదే షూటింగ్ దాని పర్పస్ కోసం వెళ్ళారు వాళ్ళు. తెలియదు వాళ్ళ personal వాళ్ళు tour ఆ? ఏం పర్సనల్కి వెళ్ళిలో తెలియదు. వాళ్ళు అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే వాళ్ళు షూటింగ్కి వెళ్ళిల్లా, వాళ్ళిద్దరు కలిసి పర్సనల్గా వెళ్ళిల్లా, అది ఎవరికి తెలియదు కదా. ఓకే. అది అసలు ఈ కామెంట్ పెట్టడం కూడా తెలియదు, నాకే తెలియదు. నాకే తెలియదు. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరు ఆర్టిస్టులు కాబట్టి షూటింగ్కి వెళ్ళిన అనుకుంటారు ఎవరైనా కామన్గా. కాబట్టి అంటే మనం ఫస్ట్ మన దగ్గర మార్పు వస్తే జనాల దగ్గర కూడా మార్పు వస్తుంది. జానపదాన్ని జానపదం లెక్క ట్రీట్ చేయాలి, జానపదం లెక్క షూట్ చేయాలి, జానపదం లెక్కనే చూపించాలి. ఓకే అన్న, మీరు ఎన్నో జానపదాలు రాశారు, ఎన్నో జానపదాలకు సంబంధించి ఒక ఆర్టిస్ట్గా కూడా ఉన్నారు. మీ పాటలు చాలా గొప్ప గొప్ప వ్యూస్ సంపాదించి ప్రజల నోళ్ళలో ఇంకా నానుతూనే ఉన్నాయి. ఒక పాట మా కోసం ఇప్పుడు. అంటే నేను జానపదాలు చాలా చేసిన. నేను రాసిన పాటలు ఉన్నాయి, సేకరణ జానపదాలు ఉన్నాయి. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకరగోట్టొస్తావా వన్నేలాడి రాదమ్మ, కంకరగోట్టొస్తావా వన్నేలాడి రాదమ్మ, నీ పెళ్ళం సిన్నదిరో నీళ్ళు పోసుకున్నదిరో, అది చూస్తే మన్ను పోస్తదిరో నా ముద్దుల రాజయ్య, అది చూస్తే మన్ను పోస్తదిరో నా ముద్దుల రాజయ్య, అటుకొండ ఇటుకొండ నడుమ నల్లగొండ నలగొండ, అరరే నలగొండ పోదామే వన్నేలాడి రాదమ్మ. అంటే నీకు ఈ పాటలో జానపదం ఏది, కానీ క్లైమాక్స్కి వచ్చారికి ఏముంటుంది, నాకున్నయి పెయ్యెడ్లు అచ్చమైన జోడెడ్లు, అవి అమ్మి నీకు పెడతానే వన్నేలాడి రాదమ్మ అని అబ్బాయి అంటాడు. ఆమె ఏమంటది, పెయ్యెడ్లా నమ్మొద్దు జోడెడ్లా నమ్మొద్దు, పెళ్ళి చేసుకోవయ్యో కూడి ఉంటాం రాజయ్య, నన్ను పెళ్ళి చేసుకోవయ్యో మేమిద్దరం ఉంటాం నీకయ్యా. అవుతుందా అందరిని పెళ్లి చేసుకోవడం? పెళ్ళాన్ని వదిలిపెట్టి వచ్చి పెళ్లి చేసుకుంటాడా? నువ్వు నీ పెళ్ళం ప్రెగ్నెంట్తో ఉంది అని చెప్పి ఇంకొక అమ్మాయికి లైటింగ్ కొడతాను. ఆ అమ్మాయి ఫైనల్గా ఏమన్నది, నీ పెళ్ళాన్ని వదిలిపెట్టి వచ్చినావు, పెళ్లి చేసుకో, మరి ఇద్దరం కలిసి ఉంటాం అన్ని మూసుకొని పోతాడు. పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. అంటే అంటే ఆ పాటల్లో కూడా ఒక మెసేజ్ ఇచ్చినాం కదా. ఎస్, మెసేజ్ అయితే ఇచ్చినాం కదా, ఇద్దరు పిల్లలు అనేది వద్దు, ఒక పిల్లవే ముద్దు అనే మెసేజ్ ఇచ్చినాం కదా. అవును. అంటే జానపదంలో ప్రతి జానపదం పాటలో ఒక మెసేజ్ ఉంటుంది. ఎస్, దాన్ని చెడగొట్టొద్దు. నా కాన్సెప్ట్ అది. వాళ్ళ ఒపీనియన్ ఏందో నాకు తెలియదులే, కానీ నా ఒపీనియన్ మాత్రం ఇదే. అవును, అచ్చమైనటువంటి జానపదాలు ఇట్లా అన్నా, ఇట్లా మా తరం వాళ్ళు కావచ్చు, మాకంటే ముందు వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గజ్వెల్ వీన్ అన్న కానీ, లలిత వినోద్ అన్న లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ డిఆర్సి సునీల్ అన్న కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, పత్తిపాటి రమణాకర్ అన్న, ఇట్లా మస్తు మంది ఉన్నారు జానపదాలు రాసిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా జానపదం లెక్కనే చేసిళ్ళు. దానికి ఎక్కడ సినిమా రంగులు అద్దలేదు. ఓకే, సినిమా ఇప్పటి నుంచి అయితే లేదుగా. అవును, సినిమా ఇప్పుడైతే లేదు కదా, ఎప్పటి నుంచో ఉంది సినిమా. దానికి ఎక్కడ సినిమా రంగులు, అప్పటి నుంచి కూడా సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉన్నాయి, మరి ఎక్కడ అద్దలేదు. మా తరం వచ్చేసరికి కూడా మేము కూడా ఎక్కడ సినిమా రంగులు అద్దలేదు పాట. న్యాచురల్గానే చేసుకుంటూ పోయినాం. మేకపే ఉండదు మాకు, అంతా న్యాచురల్గానే. మీకు ఇప్పుడు చెప్తే కదా, ఓ ఇల్లు చేసుకుంటామని, అట్లా చేసుకుంటా పోయినాం మేము. ఇప్పుడు ఏమైపోయింది, సరే నువ్వు అదే చెయ్యి, జానపదాన్ని చెయ్యి, ఎందుకంటే జానపదం ఊళ్ళల్లో పుట్టింది, దాన్ని అక్కడి నుంచే చూపి, కాకపోతే కొంచెం మంచి లొకేషన్లో చూపి, కొంచెం ట్రెండ్కి తగ్గట్టు లొకేషన్లో చూపి. కానీ దాన్ని పూర్తిగా మార్చేసి దాన్ని ఆగమాగం అడివి చేసి ఎందుకు అసలు అట్లా? అంటే ఇంతకుముందు జానపదం అంటే ఆ పాట పట్ల, ఆ జానపదాల పట్ల ఆ గౌరవం ప్రేమ ఉండి
ఆ ప్యాషన్తో చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు కేవలం వ్యాపారం అయిపోయిందంటారా? 100% ఉమ్. 100% వ్యాపారం అయిపోయింది. అంటే నీకు అంటే వేరే వేరే వ్యాపారాలలో ఉన్నోళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టి పాటలు చేస్తున్నారంటే వ్యాపారం కాకపోతే ఏంది మరి ఇది? ఉమ్. డబ్బులు వస్తాయి. ఆ. 10 లక్షలు పెడితే ₹1,00,00,000 వస్తాయి. అంతే. ఏముందిరా 15 లక్షలు పెట్టేద్దాం పట్టు. ఉమ్. పాట హిట్ అయితే ₹1,00,00,000 వస్తాయి, 50 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి. ఈ డబ్బులు వస్తాయి అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు? మళ్ళీ మా వాళ్ళే. ఇట్లాంటి ఇంటర్వ్యూలలో కూర్చొని వచ్చినాయి అన్న ₹1,00,00,000 వచ్చినాయి నాకు. ఉమ్. ఏ నుంచి వచ్చినాయిరా నీకు ₹1,00,00,000? ₹1,00,00,000 వస్తాయి యూట్యూబ్లో? ఉమ్. వస్తాయా ₹1,00,00,000 ఉమ్. ఒక్క పాటకే? యూట్యూబ్ని ₹1,00,00,000 రావాలంటే దానికి ఇంకా చాలా ఉండాలి. అంటే నేనేమంటున్నా అంటే ఒక్కడికి వస్తాయి కావచ్చు, ఓ 1000 మిలియన్లు పోతేనో 500 మిలియన్లు పోతేనో నీకు వస్తాయి కావచ్చు. అందరికి 500 మిలియన్లు 1000 మిలియన్లు పోతారు. ఎన్ని పోయినా ఎన్ని ఆ పాటకు వచ్చిన రీచ్ని బట్టి ఆ వ్యూస్ని బట్టి రావచ్చేమో, ఉహు. లేకపోతే రాకపో. సరే వచ్చినాయి అనుకుందాం ₹1,00,00,000. మరి నీ పాట పోతుందా? నమ్మకం ఉందా? గ్యారెంటీ ఎక్కడుంది అసలు? లేదు కదా. ఆ పాటకు ఆ రిధం జనాలకు ఎక్కింది, ఆ పాట రిధం జనాలకు ఎక్కింది, పోయింది. అది ఆ ట్రెండ్ నడిచింది, పోయింది. అన్ని పాటలు పోతే గ్యారెంటీ ఏంది? నువ్వు పైసలు తీసుకొచ్చుడు పెట్టుడు, తీసుకొచ్చుడు పెట్టుడు. దీనివల్ల ఏమైపోయిందని అంటే నువ్వు బయట వ్యాపారం చేసే వ్యక్తులు వచ్చి ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేయడం వల్ల ఏం జరిగింది అని అంటే ఇక్కడ మాలాంటి సొంత యూట్యూబ్ ఛానల్స్ ఉన్న జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో, బతుకుదెరువు కోసం యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పొట్ట మీద నిర్దాక్షిణ్యంగా కొట్టేసిల్లు వీళ్ళు. ఉమ్. 10 లక్షలు 15 లక్షలు మాతోనే ఏడైతుంది అన్న పెట్టనీకే. ఎవరి వల్ల కాదు. ఒక యూట్యూబ్ ఛానల్ని ఒక కళాకారుడు, పాటలు రాసే సత్తా ఉన్న కళాకారుడు, పాట రాసి పాడగలిగే టాలెంట్ ఉన్న కళాకారుడు ఓ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని 10-15 లక్షలు ఖర్చు పెడతాడా? పెట్టగలుగుతాడా? పెట్టలేడుగా. పెట్టిండే అనుకుందాం, వస్తాయా? రిటర్న్ వస్తుందా? గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. ఎవరి వల్ల జరుగుతుంది ఇది? ఇద్దరి వల్ల జరుగుతుంది. బయట వ్యాపారం చేసేటోళ్ళు వచ్చి పైసలు పెట్టడం, ఆ పైసలు పెట్టించి పాఠం చేయించేటోడు ఒకడు, ఉమ్. వీళ్ళిద్దరి వల్ల జరుగుతుంది తప్పు. ఓకే. వాడు ఎట్టాగు పెడుతున్నాడు కదా అని హీరోయిన్ రెమ్యునరేషన్ పెంచింది. ఆడు 13 లక్షలు పెట్టిన దగ్గర నువ్వు 60,000 తీసుకుంటువి. అమ్మ నా దగ్గర ₹1,00,000 లేవు తల్లి, 2 లక్షలు కూడా లేవు, నేను పాటకు పెట్టలేనంటే నా కాడ కూడా 60,000 తీసుకుంటువి. ఉమ్. ఏం న్యాయం ఇది? అవును. అంటే కంప్లీట్గా జానపదాన్ని చంపేస్తున్నారు. ఈ వ్యవస్థ మారాలి. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏదైతుందో పూర్తిగా వాళ్ళ పర్సనల్కి సంబంధించిన ఇష్యూ అది. ఉమ్. మీడియాకు దొరకలేదు, వాళ్ళు పోలీసు వాళ్ళు పోయి పట్టుకోలేదు వాళ్ళని. వాళ్ళ భార్యనే వీడియో తీసి బయట పెట్టింది. అది కూడా తప్పే నన్ను అడిగితే. ఉమ్. ఇద్దరి జీవితాలను నాశనం చేసింది ఆమె. ఉమ్. సరే ఆమె కడుపులో ఆవేదన ఉంది, నా భర్తను ఇట్లా నాకు బాబు ఉన్నాడు, భర్త ఉన్నాడు, నా భర్త ఇట్లా అయిపోయింది అని ఆవేదన ఉండొచ్చు. ఉమ్. కానీ ఆమె అంటే కావాలని చేసిందంటారా, లేకపోతే ఆ కోపంలో ఆ ఆవేదనలో అట్లా వీడియోలు పోస్ట్ అయినాయి అంటారా? ఎందుకంటే వాళ్ళ భర్త మంచి డాన్సర్, ఫోక్ డాన్సర్గా ఉన్నాడు, మంచి నేమ్ అతను ఉంది, కూడా సంపాదిస్తున్నాడు కదా. సంపాదిస్తున్నాడు, మంచి నేమ్ ఉంది అతనికి, మంచి అవును. ఫేమ్ ఉంది, జనంలో కూడా బాగా చేస్తున్నాడు కుర్రాడు అని చెప్పి ఆ పేరు ఉంది. మాధురి రాథోడ్ కూడా, ఆమె కూడా సేమ్ అంతే పేరు ఉంది. ఇది బయట పెట్టడం వల్ల వాళ్ళిద్దరు బ్యాడ్ అయిపోయారు, క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది. అవును. ఇప్పుడు బయట ఎప్పుడన్నా కనిపించినా కానీ అరే వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వాళ్ళ ట్రెండ్ అన్న, ఉమ్. వాళ్ళిద్దరు కలిసి ఒక పాట చేయగలుగుతారా? చేయలేరు. ఆ పాటే కాదు, వాళ్ళిద్దరిని పెట్టి ఇంకో పాట చేయించగలుగుతారా? ఎవరు ఇంకా ముందుకు రారు. రారు కదా. ఉమ్. రారు. ఒకవేళ చేసినా కూడా జనం ఒప్పుకోరు. ఫస్ట్ ఉమ్. దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఇది ఊహించలేదంటారా భార్య? మేబీ ఊహించు ఇంత జరుగుతుందని చెప్పి. ఇప్పుడు ఆమె ఇప్పుడు రియలైజ్ అవుతుంది కదా, ఉమ్. ఇప్పుడు చెప్తుంది మా ఆయన సఫర్ అవుతున్నాడు, మా బాబు సఫర్ అవుతున్నాడు, నేను సఫర్ అవుతున్నా, ఈ ట్రోలింగ్స్ ఆపండి అని అంటున్నాడు. మరి అమ్మాయి జీవితం ఏం కావాలి? అంతే కదా. నిర్దాక్షిణ్యంగా ఒక అమ్మాయిని బజార్లో వేసి ఇలా మా ఆయన సఫర్ అవుతున్నాడు అని అంటే ఎట్లమ్మా? తప్పు కదా. నువ్వు చూసినావు, కూర్చోబెట్టి మాట్లాడకపోయినావు, ఆ వీడియోని ఎందుకు నువ్వు బయట పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఆమె బయట పెట్టడం వల్ల వాళ్ళు బ్యాడ్ అయిపోయారు. అది బయట పెట్టడం వల్ల ఫోక్ ఇండస్ట్రీని మొత్తం తిడుతున్నారు జనాలు. ఇప్పుడు వాళ్ళతో భవిష్యత్తులో ఇంకొక సాంగ్ చేయాలంటే
వద్దులే కో ఆర్టిస్ట్తో కొంచెం ఇతను తేడాగా ఉంటాడు ఆ పేరు వస్తుంది కదన్నా. కొంతమంది ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు అన్న, వాళ్ళ మదర్స్ వస్తుంటారు షూటింగ్స్కి. కరెక్ట్. వాళ్ళ మదర్స్ కంపల్సరీ వస్తారు చాలామంది. వాళ్ళకు వాళ్ళ అమ్మకి ఏమనిపిస్తుంది, ఎవరు హీరో అంటే పలానా సాయి అని అన్నారు అనుకుందాం, వద్దులేండి ఎందుకు, అతని మీద మొన్ననే ఇది అయింది కదా, అవసరమా? అవును, డెఫినెట్గా అది మైండ్లో కూర్చుండిపోతుంది కదా. కదా, దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు అసలు, అది ఆలోచించలేదా ఆమె? అంటే వీళ్ళిద్దరి గురించే కాదన్న, భవిష్యత్తులో ఇప్పటి నుంచి కూడా ఈ ఇండస్ట్రీలోకి రావాలన్న వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళు, వాళ్ళు మంచిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ మీద కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది. అవును, సినిమా వాళ్ళు అట కదా, సినిమాలకి ఎందుకు రామా వాళ్ళు, చీ గలీజ్ ఉంటుందంట వ్యవస్థ, అవసరమా అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి కూడా అట్నే అంటారు. అట్లా అంటారు, డెఫినెట్గా అంటారు. అది 100% వచ్చేస్తుంది. ఈ కామెంట్లు కూడా పెట్టేవాళ్ళు కూడా దాని నుంచి వచ్చింది. ఇంకా అంతే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కామెంట్ పెట్టేవాళ్ళు అందరినీ కాదు నేను అనేది, పెట్టే వాళ్ళనే అంటున్నా. ఒక్కసారి వెనక ముందు ఆలోచించుకొని పెట్టండి. ఎందుకనంటే వీళ్ళు కామెంట్ పెట్టడం వల్ల కొంతమంది జీవితాలే పోవచ్చు అన్న. అవును, ఇక నాకు భవిష్యత్తు లేదు, మొత్తం ఇదైపోయింది అని ఆ ట్రాన్స్లోకి, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళు ఇంకేం ముందుకు పోలేరు కదా. వాళ్ళకి తెలిసిందే అది, అంతే, వాళ్ళ జీవితమే అది. అంటే నువ్వు ఎక్కడో నువ్వు ఊర్లుండి పెడతానవా, లేకపోతే ఆఫీసులు ఉండి పెడతానవా, హైదరాబాద్లో ఉన్నావా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నావా, దుబాయ్ బతకపోయినావా, లేకపోతే సింగపూర్ పోయినావా, మలేషియా పోయినావా, ఇంకెక్కడికన్నా పోయినావా, నువ్వు ఎక్కడో ఉండి ఇక్కడ జీవితాన్ని డిసైడ్ చేసి కామెంట్ పెడుతున్నావు చూడు, తప్పు కదా అది. నీకేం తెలుసు ఒక కళాకారుడి జీవితం గురించి, నీకేం తెలుసు? అంటే వాని భవిష్యత్తు మీద, వాని ఆశల మీద, వాని కళల మీద నువ్వు దెబ్బ కొట్టినట్టే, నీ వల్ల వాడు స్పైల్ అయిపోయినట్టే. వెనక ముందు ఆలోచించుకొని కామెంట్లు చేయడం కావచ్చు, వాళ్ళ రాయడం కావచ్చు, ఓ మైక్ ముందు మాట్లాడడం కావచ్చు చేస్తే మంచిది. ఓకే అన్న, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎవరు కూడా ముందుకు రారు కదా. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది జరిగిన తర్వాత అంతా ఇట్లే ఉంటుంది బిడ్డ, వద్దులే, నువ్వు మంచిగా చదువుకున్నావు కదా, ఏదైనా జాబ్ చేసుకో, లేకపోతే ఇంకోటి ఈ జానపదాలు, ఈ డ్యాన్సులు మనకు వద్దులే అనే పరిస్థితికి ప్రస్తుతం సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఎందుకంటే మీరు జానపదాలు బతకాలి, జానపద పాటలకి ఇంకా లైఫ్ ఉంది అని కోరుకునే వాళ్ళలో మీరు ముందుంటారు. ఇండస్ట్రీ బతకాలంటే యువతరం రావాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడు ఆ నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపోయినటువంటి పేరెంట్స్ కావచ్చు, ఆ పిల్లలకు కావచ్చు, మీరు ఇచ్చే సూచన ఏంటి? ఏం అంటే ఆడపిల్లలకు ముఖ్యంగా ఒక హీరోయిన్గా ఎదగాలి, ఫోక్ ఇండస్ట్రీలో రావాలనుకున్నప్పుడు రావచ్చు, కానీ వాళ్ళ అమ్మ, కామన్గా ఇప్పుడు హీరోయిన్లకి వాళ్ళ మదర్స్ వస్తూ ఉంటారు పక్కన, వాళ్ళ మదరు, బ్రదరు ఎవరో వచ్చి కంపల్సరీ ఆమెతో స్పెండ్ చేస్తూ ఉంటారు. అట్లా ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, అందరూ అట్లుంటారని నేను అనను. వచ్చినా కూడా అందరూ అదే బుద్ధితో చూస్తారని నేను అస్సలు అనను. కాకపోతే ఏంటంటే, ఒక ఆడపిల్లకు కంపల్సరీ భద్రత అవసరం. అందరూ మంచోళ్ళు అనను నేను, అందరూ చెడ్డోళ్ళు అనను. అందరిలో రాముడు ఉంటాడు, కొందరిలో కృష్ణుడు కూడా ఉంటాడు. కాబట్టి ఆడపిల్లకు భద్రత అనేది కంపల్సరీ అవసరం. మీ ఆడపిల్ల మీద మీకు నమ్మకం లేకపోయినా, లేదు ఆమెలో టాలెంట్ ఉంది, ఆమెను హీరోయిన్ చేయాలి, ఎదగాలి, డ్యాన్స్ వేస్తుంది, మంచిగా డ్యాన్స్ వేస్తుంది, ఈమెను మంచిగా డ్యాన్స్లో పంపించాలి అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ వెంటుండండి. ఉన్నప్పుడు ఏమైందనంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగవు. అట్లా ఎప్పుడు ఉండాలంటారు, ఉండాలి కంపల్సరీ. కంపల్సరీ ఇక్కడనే కాదన్నా, ఎక్కడైనా ఉండాల్సిందే. ఆడపిల్లకు ఒక భద్రత కంపల్సరీ అవసరం. ఓకే, ఆ భద్రత, ఆ బాధ్యతలు చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు ఉండదా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, ఉండదని నేను అనను. తల్లిదండ్రుల బాధ్యత ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారు, బయటకు వచ్చినప్పుడు ఆ బాధ్యత మొత్తం వాళ్ళే తీసుకోవాలి కదా. తీసుకుంటారు అన్న, కంపల్సరీ తీసుకుంటారు, చాలామంది తీసుకుంటారు, ఉట్టి గాలికేం వదిలేరు. ఇప్పుడు 24 గంటలు ఆడపిల్ల పక్కనే తల్లిదండ్రులు ఉండాలన్నా కానీ కష్టమే వాళ్ళకి. అని నేనేమంటున్నా అంటే, నమ్మకం లేకపోతే, తల్లిదండ్రికి నమ్మకం లేకపోతే మీరు రండి, ఉన్నప్పుడు ఆమెను స్వేచ్ఛగా వదిలేయండి. ఆటోమేటిక్గా ఆమె పని చేసుకుంటుంది, సబ్జెక్ట్ వస్తుంది, కామన్.
నమ్మకం లేకపోతే వెంట ఉంటే బెటర్, భద్రతగా. ఓకే. అట్లా. సో ఫైనల్గా ఒక పాటతో ముగిద్దాం. మీకు ఫైనల్గా నేను ఇంకో ముచ్చట చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు అనుకుండొచ్చు, ఈయన ఇంకా పాతకాలం పద్ధతిలో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, అంతా బీట్ మారిపోయింది, ట్రెండింగ్లో ఉండాలా కదా, ఈయన ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు చేసే పాటలు కూడా మీరు గమనించండి, ఇప్పుడు చేసే పాటలు కూడా ఒక 15 ఏళ్ల క్రితం క్యాసెట్లలో విన్న పాటలే మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ అవే చేస్తున్నారు. సిద్దిపేట అంగట్ల సీరలు ఉన్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకాలు ఉన్నాయట, పాత పాటే. ఇంకా చాలా పాటలు వచ్చినాయి, ఆ పాటలన్నీ పాతే చేస్తున్నారు కదా. అప్పుడు చేసిన దానికంటే కొంచెం మెరుగ్గా చేస్తే బాగుంటుంది. అంటే ఆ పాత పాట దాన్ని చెడగొడుతున్నారంటారా ఆ ఫ్లేవర్ని? ఇప్పుడు ఈ సిద్దిపేట అంగట్ల అనే పాట ఒక ఫారెస్ట్లో పోయి చేసిళ్ళు, ఇద్దరే అమ్మాయిలను పెట్టిళ్ళు, మిగతా డ్యాన్సర్లను అక్కడిక్కడ పెట్టి చేసిళ్ళు, మంచిగా ఉంది. ఓ సెట్టులో చేసింది కాదు ఇది. ఓకే, ఇప్పుడు చేసినా కూడా న్యాచురల్గానే ఉంది అది. కానీ నేనేమంటున్నా అంటే ఈ సెట్లు భారీ సెట్లు వేసి భారీ ఖర్చులు పెట్టి అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు చూపించుకుంటా, జానపదంలో కూడా గిట్టిన సినిమాలు లెక్కనే ఉంటారనే తీరుగా మా వాళ్ళు కూడా చెయ్యొద్దు అని చెప్తున్నా. ట్రెండ్లో ఉండండి, ట్రెండ్ సెట్ చేయండి, మంచిదే. ఓకే, ఎక్కువ పల్లెదనాన్ని చూపించండి, దాని మీద ఫోకస్ చేయండి అంటారు. పల్లెదనాన్ని చూపించి దాని మీద ఫోకస్ చేసి పల్లె పాటను బ్రతికించే ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఏంటంటే మీకు దండం పెడతాయా, ఒక ఇద్దరి మధ్య జరిగిన సమస్యను ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి చుట్టి అందరినీ బ్యాడ్ చేయకండి దయచేసి, ప్లీజ్. ఈ కామెంట్లు పెట్టడం బంద్ చేయండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారన్న. మీకు మీ మనసుకి ఇంకా బాగా ఇష్టమైనటువంటి ఒక పాట? అంటే నేను ఓన్లీ జానపదాలే రాయలేదన్న, సామాజిక అంశాలు చాలా రాసిన నేను. చాలా అద్భుతంగా వెళ్ళిన పాటలు ఉన్నాయి నాది. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు, దయ దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. అంటే విజయం కోసం తప్పించే వాళ్ళకి మనం కష్టపడితే డెఫినెట్గా విజయం దానంతట అదే వస్తుంది, మనం ముందు కష్టపడాలి అన్న ఒక గొప్ప మెసేజ్. అంటే టైం వేస్ట్ చేయకూడదు అనేది, కాలం వృధా చేయొద్దు. చాలా బాగుందన్న. సో మంచి ఇంటర్వ్యూ జరిగింది, టైం ఇచ్చి ఐడ్రీమ్ స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా విషయం ఏంటంటే చెప్పాల్సిన విషయమే చెప్పాలనుకున్నాను నేనైతే. ఎందుకనంటే కంపల్సరీ ఇది చెప్పాలి. అవును, అటు కామెంట్లు పెట్టే కొంతమంది జనాలకు కావచ్చు, వాళ్ళు పెట్టే విధంగా ప్రవర్తించే కొంతమంది కళాకారులకు కావచ్చు, మనం ఏమైతే చెప్పాలో అది చెప్పాలనుకున్నా, ఆ టైం వచ్చింది కాబట్టి చెప్పిన. అంతే, గాడి తప్పుతున్న జానపదాన్ని జర్ర అంటే మా వాళ్ళకు కూడా ఇందాక నేను కొంచెం సీరియస్గా చెప్పుండొచ్చు, కానీ నేనేమంటున్నా అంటే జర్ర పల్లె పాటలేక చేస్తే బాగుంటుంది, దాన్ని రూపురేఖలు మార్చొద్దు అనేది నా వ్యవస్థ, నా అవస్థ. బాగా చెప్పారు. ఇప్పుడు ఈ జరిగిన ఘటన కూడా కేవలం వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేసేయాలి. అది వాళ్ళ వ్యక్తిగతం అన్న, అది వాళ్ళ పర్సనల్ అంతే. వాళ్ళ పర్సనల్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి రుద్దొద్దు, దానివల్ల అందరూ సఫర్ అవుతారు. దాని మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని క్రాఫ్ట్లో పీపుల్ పేదవాళ్ళే, వాళ్ళు బతికేది ఇదే కళారంగం మీద. మీరు పెట్టే కామెంట్ల వల్ల కావచ్చు, మీరు అంటించే నిప్పు వల్ల వీళ్ళు సఫర్ అయిపోతారు, అది తప్పు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.